ఇది ప్రజా పాలన కాదు, ప్రజా తిరుగుబాటు పాలన, ఆందోళన పాలన, సమ్మెల పాలన. తాజాగా రేవంత్ సర్కార్ పై ఉద్యోగులు తిరుగుబాట మొదలుపెట్టారు. సమస్యలు పరిష్కరించడం లేదంటూ లంచ్ అవర్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగ సంఘాల జేఏసీ తీవ్రంగా మండిపడింది. పిఆర్సీ రిపోర్టు వెంటనే విడుదల చేసి 51% ఫిట్మెంట్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 13,000కు పైగా ఉద్యోగులు పెన్షనర్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, ఒకేసారి అన్ని బకాయిలు చెల్లించాలంటున్నారు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. హామీలు నిలబెట్టుకోకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. 63 డిమాండ్లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే భారీ ఆందోళనకు వెనకాడబోమని రేవంత్ సర్కార్కు వార్నింగ్ ఇచ్చింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ మనకి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు కలెక్టరేట్ నుంచి. యాసర్, చెప్పండి, ఉద్యోగులు సమస్యలు పరిష్కరించడం లేదంటూ రేవంత్ సర్కార్ పై లంచ్ అవర్ లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు దిగారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి యాసర్? రేవంత్ రెడ్డి సర్కార్ పై అయితే ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ చేయాలని సర్కార్ తీరుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బెళ్లు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ కలెక్టరేట్ లో ఉన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్ల రిబ్బెళ్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జేఏసీ నాయకులు ఉన్నారు. సార్, చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మీ సమస్యల పరిష్కారం విఫలమైంది, ఎలా చూస్తామంటే? ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా దాని ఉలుకు పలుకు లేకుండా కాలం వెల్లదీస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా డిఏలను వచ్చిన మూడు నెలలనే డిఏలన్నింటినీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా 3 డిఏలు ఇచ్చి అట్లా 24 ఈఎంఐలు పెండింగ్ పెట్టింది. దాదాపుగా 30 కోట్ల రూపాయలు ప్రతి నెలకి వెళ్ళని ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏ విధంగా ప్రభుత్వం కాలం వెల్లదీస్తాయని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ప్రభుత్వాన్ని 30 కోట్లే భారమైనప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా సాధ్యమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడే ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలని చెప్పేసి వాటిని సాగదీస మొదలు పెడుతుంది. కాబట్టి ఈ డిమాండ్లన్నింటినీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు, ఉద్యోగుల కోరికలు గుంతెమ్మ కోరికలు కాదు, వీటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పరిష్కరించకపోతే జేఏసీ పక్షాన్ని మేము ఉద్యమం ఉధృతం చేసి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి తెలియదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామన్నారు. మాట తప్పారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మాట తప్పారంటే ఇప్పటి వరకు దాదాపుగా 3 అధికారంలోకి రాగానే సమస్యలను తీరుస్తా అని చెప్పిండు. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి ఒక టైం ఇద్దాం అని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కాలం మేము వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చినాము. సఫిషియెంట్ టైం ఇచ్చినప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దారిలో కాకుండా ఛాయ్ పానీలాగా టీజీఏసీని పిలుస్తున్నాడు, కుసబెట్టి సమస్యలను విజనవిస్తుంటే చెప్తున్నాడు తప్ప పరిష్కరించట్లేదు. కాబట్టి ఈ పరిష్కరించేంత వరకు పోరాటమే శరణ్యం అని చెప్పేసి మా ఉద్యోగ సంఘ నాయకులు నిర్ణయించారు. ఆ దిశలోనే మేము ప్రయత్నిస్తాం. మీరు చెప్పండి సార్, ఇప్పటికే ఉద్యోగ సంఘాలుగా మీరు ముఖ్యమంత్రిని కలిశారు, ఉప ముఖ్యమంత్రిని కలిశారు, కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారు, కానీ ఒక్క సమస్య గిట్ట పరిష్కరించడం లేదు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? తప్పకుండా 2.5 సంవత్సరాలే ఎప్పుడైతే ఆయన 100 పాయింట్ల పెన్షనర్స్ కావచ్చు, ఓపీఎస్ కావచ్చు, ఈ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు వచ్చినా కానీ ఇప్పుడు మాత్రం మీరు చూశారు హైదరాబాద్ కలెక్టరేట్ లో ఇప్పుడే మొత్తం హైదరాబాద్ పులకించిపోయే విధంగా ఉద్యోగులు వచ్చారు. మీరంతా మీ కెమెరాతో ఒకసారి అందరినీ చూపెట్టమని చెప్పండి. ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్ల కోసం ఎంతటికైనా మేము తెగిస్తామని చెప్పి ఇదే నిదర్శనంగా మా జగదీష్ గారు కావచ్చు, మా ఏలూరు సీనన్న గాని, మా ముజీబ్ గారు గారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు పోయి ఈ కష్టసాధ్యమైన పనిని కూడా సాధించుకునే విధంగా ఐక్యం గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోరాటం చేసి జీవితం కోసం కాదు జీవితం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జీతం కోసమే మేము పోరాడవలసి వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. ఉద్యోగుల సంబంధించిన న్యాయమైన డిమాండ్ 4 డిమాండ్లు ఉన్నాయి. పిఆర్సీ జల్దీ ఇవ్వాలి, తర్వాత హెల్త్ కార్డు ఇవ్వాలి, తర్వాత పెన్షన్ వాళ్లకు కొత్త పెన్షన్ ఇవ్వాలి, అలాగే హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను.
ముఖ్యంగా 5 డిఏలు బకాయిలు ఉన్నాయి, మేము ప్రభుత్వం రాగానే డిఏలు ప్రకటిస్తామని చెప్పారు. మళ్ళీ పీఆర్సీ రిటైర్మెంట్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మా ప్రశ్నలు ఎవరు చూస్తారని రిటైర్మెంట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. దీని ఎట్లా? ఆ పోరాట ఫలితమే ఈ రోజు హైదరాబాద్ లో ఇంతమంది వచ్చినారు బ్రదర్. తప్పకుండా పెన్షనర్స్ ఇప్పుడే చూశారు మీరు ఎంతమంది 90 ఏళ్ల పెన్షనర్ లక్ష్మయ్య గారు వచ్చారు, మోహన్ నారాయణ వచ్చారు. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించిన ఇష్యూ హైకోర్టులో కూడా ఇక్కడికి ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వం మంచిగుండి మాట్లాడి చేస్తున్నా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు మాత్రం కొంతమంది ఒకరిద్దరు కావాలని ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. పెన్షనర్ అయిన న్యాయమైన డిమాండ్ వాళ్ళ వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఈ ఫస్ట్ వరకు ఇవ్వాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మరొక ఉద్యమం తయారైందని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రధానంగా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల కీలకం, సంక్షేమ పథకాలు ప్రజల వద్ద ప్రభుత్వ ఉద్యోగుల కీలకం. అలాంటి ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దేశంలో 29వ రాష్ట్రం ఉండి జీడీపీలో ఇంత గ్రోత్ వచ్చిందంటే ఉద్యోగులు చేస్తున్న, అధికారులు చేస్తున్న, కింది స్థాయి ఉద్యోగులు పనిచేస్తుంటే అవన్నీ అవార్డ్స్ వస్తున్నాయి. అవార్డ్స్ వచ్చినప్పుడు మాకు కనీసం ఆ అవార్డులకు వెళ్ళి మా జీతభత్యాలు కానీ, మా డిఏలు కానీ, పీఆర్సీ కానీ ఇవ్వాలని చెప్పంటున్నాము. మాకు ఇవ్వకుండా ఇంకా రివార్డ్ లాగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మరొక ఉద్యోగుల మరొక శంకారాధం పూజిస్తామని చెప్పి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. హెల్త్ స్కీమ్ పట్ల ప్రభుత్వం అయితే మొండి వైఖరి వ్యవహరిస్తుంది. హెల్త్ స్కీమ్ లేక ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మీరు ఎట్లా చూస్తారు? హెల్త్ స్కీమ్ కూడా అధికారులు వాళ్ళందరూ తారతమ్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ముందుకుంచి అన్నన్బిలు ఖచ్చితంగా హెల్త్ కార్డుకు సంబంధించిన విషయం మాత్రం మా న్యాయమైన డిమాండ్ 2008 నుంచి ఇస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. దాని ఖచ్చితంగా ఇప్పుడే మా నాయకుడు ముజీబ్ గారు వచ్చారు, మిగతా విషయాలు మా ముజీబ్ గారు మాట్లాడతారు. చెప్పండి, ప్రభుత్వాన్ని తీరుకు నిరసనగా ఇవాళ ఉద్యోగులు అయితే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సమస్యలను ఎలా పరిష్కరిస్తామనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర జేఏసీ నాయకత్వంలో మరి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి హైదరాబాద్ జిల్లా కలెక్టర్లో జేఏసీ చైర్మన్ హైదరాబాద్ జిల్లా మిత్రులు విక్రమ్ గారు, కన్వీనర్ పెద్దలు మిత్రులు కృష్ణ యాదవ్ గారు, పురాడి శ్రీనివాస్ గారు, రాజ్ కుమార్ గారు, గెస్టెడ్ ఆఫీసర్ సంఘం ఖాదర్ అన్న గారు, 4వ తరగతి సత్యనారాయణ అన్న గారు, వీళ్ళందరి నాయకత్వంలో మరి మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చినారు. మిగతా జేఏసీ భాగ్య సంఘాలు కూడా వచ్చినాయి. మరి ఇందాక సెక్రటరియట్ లో కూడా నిరసన కార్యక్రమం తెలియపరచడం జరిగింది. బాహుబలి గేట్ దగ్గర పెద్ద ఎత్తున సెక్రటరియట్ ఉద్యోగులతోని రాష్ట్ర జేఏసీ చైర్మన్, రాష్ట్ర సెక్రటరీ జనరల్ మారం జగదీష్ గారు, కురాడి మన శ్రీనివాసన్న గారు, ఖమ్మం శ్రీనన్న గారి నాయకత్వంలో జరిగింది. సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దాంట్లో ఉన్నారు. మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేను మాట ఇస్తున్నా, మీకు రూపాయి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఆర్థిక పరిస్థితులు బాగలేవంటే మానవతా దృక్పథం మేము కూడా సహకరించాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో నాయకులు కూడా తిరిగే అవకాశం లేదు. ఉద్యోగులకు కనీసం 20,000 రూపాయల బిల్ పాస్ అయితే ఒట్టు నెలకు 750 కోట్లు కొడుతున్న మాట వాస్తవం. దాన్ని 1500 కోట్లు పెంచాలని చెప్పినాం. మరి హెల్త్ కార్డు విషయం చెప్పినాం, కమిటీ వేసిండ్రు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ జియో ఇచ్చిండ్రు. కానీ ఎక్కడ కూడా అమల్లోకి వస్తలేవు. కాబట్టి కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులను ఎవరినైనా బాధ్యత ఇచ్చి ఆ బాధ్యత ద్వారా ఈ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. కానీ మేము సహకరిస్తున్నప్పటికీ కూడా మమ్మల్ని మా కష్టాలను చూడకుండా మమ్మల్ని నిరంతరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం పక్షాన జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా మా సమస్యలు గుర్తించి ఈ ధర్నా శిబిరాలు మళ్లీ ముందు పోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని దీన్ని కట్టడి చేసి నాయకులను పిలిపించి మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే విడుదల చేయాలి, 317లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి, హెల్త్ కార్డు జారీ చేయాలి. మిగతా సిపిఎస్ విషయం కూడా మరి అనేక ఉద్యమాలు అయినప్పటికీ కూడా సిపిఎస్ ఉద్యోగులకు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో ద్వారా మాట ఇచ్చిండ్రు. ఈ రోజు ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. సిపిఎస్ ఉద్యోగి మరణిస్తే కనీసం ఇంట్లో సాగు ఖర్చులకు కూడా పైసలు లేవు. చాలా ఇబ్బందికరంగా వాళ్ళ పరిస్థితి ఉంది. మా పైన దయ ఉంచి మా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయండి. లేని పక్షాన ఇక మాకు ఉద్యమాలే శరణమైతాయని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలియపరుస్తా ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం ఎన్నికల ముందు హామీని ఇప్పటికీ నెరవేర్చాలని ప్రధానంగా
డిమాండ్ చేస్తారు. ఏదైతే ఓపీఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి సిపిఎస్ పెన్షన్ విధానం రద్దు చేసి ఓపీఎస్ పెన్షన్ విధానం తీసుకురావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సార్.